మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనము ట్రిగ్నామెట్రీలో కంటిన్యూషన్ చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పాను, ప్రాక్టీస్ చేస్తేనే ట్రిగ్నామెట్రీ చాలా ఈజీగా ఉంటుంది. సో 28 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. 29th ప్రాబ్లం కంటిన్యూ చేస్తున్నాం. మనము టెక్స్ట్ బుక్లో ఏపీ సిలబస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ప్రతి చాప్టర్లోనూ ఇప్పుడు ఈ చాప్టర్ తీసుకున్నా కూడా ప్రతి ప్రాబ్లం ఎగ్జాంపుల్, ఎక్సర్సైజు, 1 మార్క్ దట్ ఈస్ మల్టిపుల్ ఛాయిస్ అయితేనేమి, మామూలు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఏ ఉన్నా కూడా అవి కూడా డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీరు తప్పనిసరిగా చూసి ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. ఓకే, సో కంటిన్యూ చేస్తాం. చూడండి, మర్చిపోయినాను ఒక మాట, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా నా ఛానల్, యూట్యూబ్ ఛానల్ మస్తాన్ MASTAN 10th మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మ్యాథ్స్తో పాటు ఇంకా ఏమి ఇస్తున్నామో సోషల్ స్టడీస్, హిస్టరీ కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి హిస్టరీ కూడా వినాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్ us కంటిన్యూ. 29th వన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్, జస్టిఫై యువర్ ఛాయిస్. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, దీంట్లో 9 secant square a minus 9 tan square a ఈక్వల్ టు ఎంత అన్నాడు. మల్టిపుల్ ఛాయిస్ అండి. ఏ ఆప్షన్లో 1 ఇచ్చాడు, బి ఆప్షన్ 9 ఇచ్చాడు, సి ఆప్షన్ 8 ఇచ్చాడు, డి ఆప్షన్ 0 ఇచ్చాడు. ఈ ప్రాబ్లం ఇచ్చాడు 9 secant square a minus 9 tan square a. సో సొల్యూషన్ అందుకే చెప్పాను కదా, ఫార్ములాస్ రావాలా, పక్కన రాసి పెట్టుకోవాలని. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే ప్రాబ్లం చెప్పినాం. ఏది మనకు ఫార్ములాస్ కింద ఐడెంటిటీస్ అనేటువంటి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనే కింద ప్రీవియస్ వీడియోస్లో మనం చేస్తున్నాం. ఒకసారి చూడండి, దాంట్లో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 ఉంది, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 ఉంది. అవునా? ఆ విధంగా సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఆ మోడల్లో ఉంది కాబట్టి అప్పుడు వెంటనే ఆ మోడల్ మీకు గుర్తొచ్చేయాలి. ఓకే, సో చూడండి, ప్రాబ్లం చేస్తాం. చూడండి, 9 secant square మైనస్ 9 tan square రాసాం. ఈ రెండింటిలో కామన్ ఏముందండి? 9 కామన్ తీసాం. 9 కామన్ తీసి ఇక్కడ ఏం మిగిలింది? సీకెంట్ స్క్వేర్ రాశాను మైనస్ ట్యాన్ స్క్వేర్. ఏం చేయలేదు, 9 కామన్ తీస్తే సీకెంట్ స్క్వేర్ మైనస్ ట్యాన్ స్క్వేర్ అట్టే రాసాం, ఏం చేయలేదు. ఓకే, సో 9 ఇంటూ మనకు తెలుసు ఫార్ములా, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఎంతండి? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan square theta ఈక్వల్ టు 1. ఐడెంటిటీ ఫార్ములాస్ అవి. సో ఇక్కడ థీటా ప్లస్లో ఏముందండి? ఏ యాంగిల్ ఏ ఉంది. అదా సేమ్ ఏ ఉండొచ్చు, థీటా ఉండొచ్చు, సిసి ఉండొచ్చు, ఏమున్నా సరే రెండు చోట ఒకే యాంగిల్. సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఈక్వల్ ఈ ప్లస్ ఎంత పెట్టచ్చు? 1. సో 9 ఇంటూ దీని ప్లస్లో 1. 9 ఇంటూ 1 ఎంతండి? 9. సో దీని ఆన్సర్ ఎంతండి? 9. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకేనా? సో ఆ విధంగా మనము చేయాలి. ఓకే, కంటిన్యూ చూడండి. సెకండ్ ప్రాబ్లం, 1 ప్లస్ tan థీటా ప్లస్ సెకండ్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసెకన్ థీటా ఈక్వల్ టు ఎంత అడుగుతాడండి? ఆప్షన్ ఏ 0 అన్నాడు, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి -1. చెప్తున్నాను కదా, ప్రాబ్లం చూసి మీరు భయపడడం అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఎక్కడ ఏం అప్లై చేయాలనేది ట్రిగ్నామెట్రీలో ఇంపార్టెంట్. ఏ ఫామ్లో ఎప్పుడు అప్లై చేసుకోవాలి అది మనకు కావాల్సింది. ఒకవేళ మీకు డైరెక్ట్గా 1 మార్క్ ఇచ్చాయనుకోండి, ఇంత మీరు చేయొద్దండి, డైరెక్ట్గా ఆన్సర్ వేసేయండి. ఓకే, ఆన్సర్ గుర్తుపెట్టుకుని వేసుకోండి, ఎందుకంటే మన టైం అనేది సేవ్ కావాలి కదా. ఒక 2 మార్క్స్ ఇచ్చాయనుకోండి, చేయండి. ఓకే, సో చూడండి, ప్రాబ్లం రాసాం. 1 ప్లస్ tan థీటా ప్లస్ సీకెంట్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసెకన్ ప్రాబ్లం రాసాం. సో దట్ ఈక్వల్ టు 1 ప్లస్ మనకు ఫార్ములా తెలుసు, సైన్ థీటా ఫార్ములా ఏం? సైన్ బై కాస్. అందుకే ఫార్ములాస్ రావాలా అనేది. ట్యాన్ థీటా ఫార్ములా సైన్ బై కాస్ గుర్తు రావాలి. కాట్ థీటా ఫార్ములా కాస్ బై సైన్. ఫార్ములాస్ మీ దగ్గర అన్నీ ఉండాలి ఒక చోట, అప్పుడు నీకు ఈజీగా వచ్చేస్తుంది. సో సైన్ థీటా బై కాస్ థీటా. సీకెంట్ థీటా బదులు ఏం రాసాం? సీకెంట్ థీటా బదులు 1 బై కాస్, కొసెకన్ థీటా బదులు 1 బై సైన్. ఇక్కడ ఏం చేయలేదండి, ఇది ఇట్టే పెట్టాం. ట్యాన్ బదులు సైన్ బై కాస్, సీకెంట్ బదులు 1 బై కాస్. మనకు తెలిసిన ఫార్ములాస్ ఇవన్నీ. ఇది 1 ప్లస్ కాట్ థీటా బదులు కాస్ బై సైన్, మైనస్ అట్టే ఉంది, కొసెకన్ బదులు 1 బై సైన్. సేమ్ దట్ ఈస్ కాస్ థీటా ఇక్కడ ఏం లేకపోతే బై 1 లెక్క కదండి. ఎల్సిఎం ఏమవుతుంది? కాస్ థీటా వస్తుంది. ఎల్సిఎం మీకు తెలుసు కదండి. ఓకే, కాస్ థీటా మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ మీకు తెలుసు, 1 ఇంటూ కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా వస్తుంది. ప్లస్ ఇది 1 జాబ్ అవుతుంది, 1 ఇంటూ సైన్ థీటా ప్లస్ 1.
ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. ఎల్సిఎం కాస్ థీటా కదా. ఓకే, మీకు ఎల్సిఎం బాగా తెలిసి డైరెక్ట్ వేసేయచ్చు. 1 కాస్ థీటా ఉంది, ఎన్నిట్లో పోతుంది? కాస్ థీటాలో పోతుంది. కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా ప్లస్ ఆల్రెడీ ఇది డినామినేటర్ సేమ్గా ఉన్నప్పుడు పైన ఎత్తుంటే అది వేసేయచ్చు, తెలిసిన విషయమే. సైన్ థీటా ప్లస్ ఇక్కడ సేమ్ కాబట్టి ఎల్సిఎం డినామినేటర్ పైన ఎత్తుంటే అది వేసేయాలి. ఓకే, ఇంకా ఎల్సిఎం గురించి పూర్తి చెప్పాలంటే మీరు రియల్ నెంబర్స్ అండ్ చాప్టర్లో నాది ఎల్సిఎం హెచ్సిఎఫ్ దట్ ఈస్ జీసీడీ ఆ టాపిక్స్ ఉన్నాయి, అక్కడ మీకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అంతే, ఏం లేకపోతే బై 1 ఉన్నట్టు లెక్క. సో సైన్ థీటా ఎల్సిఎం అవుతుంది. సో 1 సైన్ థీటా ఉంది, సైన్ థీటాలో పోతుంది. సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా ప్లస్ ఇక్కడ సేమ్ డినామినేటరు ఎల్సిఎం సేమ్ ఉన్నప్పుడు పైన ఎత్తుంటే అది వేసే డైరెక్ట్గా, మైనస్ సైన్ థీటా రెండిట్లో ఉంది, పైన ఎత్తుంటే అది వేసేస్తాం. మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంటూలో అవుతుంది కదండి. నెక్స్ట్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఆర్డర్ మన ఇష్టం వచ్చి పెట్టుకుంటాం. సో ఇది ముందు రాసి ఏం చేయలే, ఈ సైన్ థీటా ముందు రాసా, కాస్ థీటా తర్వాత రాసా, ప్లస్ 1 ఏం చేయలేదండి. ముందు సైన్ థీటా ప్లస్లు కాబట్టి ఇష్టం వచ్చి రాసుకోవచ్చు, మన ఇష్టం అది. సైన్ థీటా దీన్నే అరేంజ్మెంట్, వాల్యూ ఏం మారదు, రూపం మార్చుకుంటున్నాం అంతే. సో సైన్ థీటా ముందు రాసా, కాస్ థీటా తర్వాత రాసా, ప్లస్ 1 అట్టే పెట్టాను బై కాస్ థీటా, ఇది అట్లే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైన్ థీటా అట్టే ఉంది, ప్లస్ కాస్ థీటా అట్టే ఉంది, -1 అట్టే ఉంది బై సైన్ థీటా. ఇక్కడ ఏం చేయలేదు, చేసింది ఇక్కడ. అది ఏం చేశాను, ఇది ముందు రాసా, ఇది పక్కన రాసా అంతే. దేనికి అంటే ఇప్పుడు చూడండి, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఒక చిన్న బ్రాకెట్ వేసుకున్నామంటే అక్కడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా కనబడుతుంది చూడండి, ఉందా? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఉంది, ఇక్కడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఉంది. ఇక్కడ ప్లస్, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది చూడండి, ఈడ 1 ఈడ 1. దానికోసమే మనకు కరెక్ట్గా ఒక ఫామ్లో వస్తుంది కాబట్టి ఆ ఫామ్లో కోసమే రూపం మార్చడం. సో ఇదంతా ఏ అనుకో, ఇదంతా బి అనుకో. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగలేదు, ఇదంతా ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఏ బి సేమ్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఇక్కడ రాస్తాను, ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్ ఇది ఉంది, బి ప్లస్ 1 ఉంది. సో దీని స్క్వేర్ అంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ -1 స్క్వేర్, ఇది అసలు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేసాం బై ఇది ఇంటూ ఇది ఇంటూ కదమ్మా, కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఏం చేయలేం, పైన ఒకటి మారింది. ఎట్లా మార్చాం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే దీని స్క్వేర్ -1 స్క్వేర్ పెట్టు ఫార్ములా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫార్ములా కూడా పక్కన రాసి పెడుతున్నా చూసుకోండి. అంటే ఏమేమి ఫార్ములా సప్లై చేసామో మీకు తెలియాలి, ఎందుకు ఆ విధంగా చేసుకున్నాం అది కూడా మీకు తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు చదవాలా, ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుస్తుంది ఎట్ట మార్చుకోవాలని. నువ్వు ప్రాక్టీస్ చేయలేదు, చూడలేదు అనుకోండి, ఏం రాదు. ఇక్కడికి స్టాప్ చేసుకుంటా మళ్ళీ ఏం చేయాలి నీకు అర్థం కాదు, దీని తర్వాత ఏం చేయాలి నీకు అర్థం కాదు. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా తెచ్చుకోవాలని ఐడియా రావాలా, అది ఇంపార్టెంట్. సో ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలిసిన విషయం కదండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అదే అప్లై చేశాను. ఏ స్క్వేర్ ప్లస్ 2ab సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ బి స్క్వేర్. ఇది ఏ అనుకో, బి అనుకో. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా. పక్కన -1 స్క్వేర్ అంటే 1. ఏం చేయలే, కింద అట్టే పెట్టాను, ఏం చేయలే. నెక్స్ట్ ఈ సైన్ స్క్వేర్ థీటాను కాస్ స్క్వేర్ ప్లస్లో నాకు కాబట్టి మన ఇష్టం అయితే మార్చుకోవచ్చు. సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒక చోట రాసాయండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఏం చేయలే, దీన్ని పక్క పక్కన వేసాం. ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ఈ పక్కనే ఉంది. ఓకే, -1 ఇక్కడ రాసాం. చూడండి మార్పు ఏం చేసాము, సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ పెట్టాను. 2 సైన్ థీటా కాస్ థీటా ఇక్కడ వేసాను, -1 అట్టే ఉంది. బై కింద ఎత్తుందో అంతే పెట్టాను, ఏం చేయాలి. ఎందుకు చేసామంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత ఫార్ములా ప్రకారం ఇప్పటికి మీకు వచ్చేసి ఉండాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత ఈక్వల్ టు 1. ఐడెంటిటీస్ అవి.
ఇక్కడ దీని ప్లేస్లో 1 రాసేస్తున్నాం. 1 రాసేసాం. ఫార్ములా అది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1. ఇక్కడ దీని ప్లస్ 1 రాసేసాం. ఇది అట్లే ఉంది 2 సైన్ థీటా కాస్ థీటా అట్లే ఉంది. -1 అట్లే చేశాను. బై కింద ఎంత ఉందో అంతే పెట్టాను, ఏం చేయలేదు. ఇక్కడ జస్ట్ రూపాలు మార్చుకుంటా పోతే వచ్చేస్తుంది ఆన్సర్. సో +1 -1 క్యాన్సల్. సేమ్ క్వాంటిటీ ప్లస్లో మైనస్ ఉంటే అది క్యాన్సల్ అయిపోతుంది. సో 1 - 1 క్యాన్సల్. ఇంకెంత మిగిలింది 2 సైన్ థీటా కాస్ థీటా ఉంది బై కాస్ థీటా సైన్ థీటా ఉంది. ఇవంతా ఇంటూ కదండి, 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై కాస్ థీటా అండ్ సైన్ థీటా. సో సైన్ థీటా క్యాన్సల్, కాస్ థీటా క్యాన్సల్. ఎంత మిగిలింది 2 ఇంటూ ఇవన్నీ క్యాన్సల్ అయిపోయినాయి 1. సో 2 ఇంటూ 1 ఎంత 2. సో ఇది విధంగా మనం 2 ఆన్సర్ ఈస్ 2. ఇది అన్నమాట ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఏమంటే మీరు చూసి భయపడద్దండి. క్యాల్కులేషన్ సింప్లిఫికేషన్ మాత్రం ఉంది. అది ఎలా ఉంది? ఫస్ట్ ఫార్ములా అప్లై చేసాం, టాన్ ఫార్ములా, సీకెంట్ ఫార్ములా, కాట్ ఫార్ములా అప్లై చేసాం. ఇడేసాం A+B ఇంటూ A-B ఫార్ములా అప్లై చేసుకున్నాం. A² - B² ఫార్ములా అప్లై చేసాం. ఇక్కడే అప్లై చేసాం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 అంతే. ఈ మూడే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మీ ప్రాబ్లం అంతా మామూలే సింప్లిఫికేషన్. సో ఈ విధంగా మన ప్రాబ్లము చేయాలి. Secant A plus tan A into 1 minus sin A. Secant A plus tan A into 1 minus sin A equal to option A secant A, option B sin A, option C cosecant A, option D cos A. సో చూద్దాం ప్రాబ్లం చూద్దాం. Secant A plus tan A into 1 minus sin A. ఏం చేస్తున్నాం? ఫార్ములాస్ రావాలని చెప్పే కదా. Secant ఎలా వచ్చాం? 1 by cos, tan sin by cos. ఇంతకుముందు చెప్పిందే. Secant 1 by cos, tan sin by cos into 1 minus sin A. ఇది ఇట్టే పెట్టాం. సో ఇది మార్చాం. ఓకే, నెక్స్ట్ కాజే డినామినేటర్లో ఉంది. ఎల్సిఎం వచ్చి కాజే వస్తుంది. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. డినామినేటర్ సేమ్, హారం సమానంగా ఉన్నప్పుడు దాన్ని సజాతి భిన్నాలు అంటాం. పైన డైరెక్ట్గా వేసేయచ్చు ఆపరేషన్. ఏముంది 1 + sin A అట్టే వేసేయచ్చు. కింద డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు ఎల్సిఎం అదే వస్తుంది. పైన ఆపరేషన్ డైరెక్ట్ చేస్తాం 1 + sin A. లేదు కాజే ఉంది, పైన 1 వస్తుంది, ప్లస్ కాజే ఈక్వల్గా ఉంది డినామినేటర్ ఎల్సిఎం ఇక్కడ. సో పైన ఎంత ఉందో అదే వస్తుంది. ఇంటూ ఇది ఇట్లా పెట్టాను, ఏం చేయలే. 1 minus sin A. వాళ్ళు వేసాను 1 + sin A బై కాజ్ A సపరేట్ చేసుకుని అంతే. A/B. సో 1 + sin A పక్కన రాసుకునే, 1 minus sin A దీని పక్కన రాశాను. ఏమన్నా చేసామా? ఏం చేయలేదు. ఇది సపరేట్గా ఒక బ్రాకెట్ పెట్టుకున్నాను అంతే. బై కాజ్ A సపరేట్గా ఉంది, ఇది పక్కన పెట్టుకున్నాను అంతే. ఎందుకు పక్కన పెట్టుకున్నామంటే దాంతో ఏదో పని ఉంటుంది మనకు, ఒక రూపం వస్తుంది, ఒక ఫార్ములా లాగా వస్తుంది. అప్పుడే నీకు సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. సో 1 + sin A ఇంటూ 1 minus sin A మోడల్లో ఉంది. ఎలా ఉంది ఇది? A+B ఇంటూ A-B మోడల్లో లేదా? A+B, B అంటే sin A ఇక్కడ అంటే రూపం అలా. 1 + sin A అంటే A+B ఇంటూ A-B. ఫార్ములా ఏమి? A² - B². A² అంటే 1² మైనస్ B² అంటే sin A². ఓకే, A² - B² ఫార్ములా. ఏ బదులు ఇక్కడ 1 ఉంది, సో 1² మైనస్ B అంటే ఇక్కడ sin A ఉంది, సో sin A². సో 1² అంటే 1 మైనస్ sin A² అంటే ఏమి? sin స్క్వేర్ A. ఇక్కడ పైన పవర్ ఎంతైతే ఉందో దాని ఇక్కడ మధ్యలో పెడతాం. స్టార్టింగ్ ట్రిగ్నామెట్రీలో చెప్పినాం మనం. sin A² అంటే sin స్క్వేర్ A. ఒకవేళ క్యూబ్ ఉందనుకోండి sin క్యూబ్డ్ A. పవర్ 4 అంటే sin పవర్ 4A. సో పవర్ ఏం చేస్తామంటే ఇక్కడ పెడతామండి. ఓకే, సో sin స్క్వేర్ A బై కాజ్ A అట్లే ఉంది, ఏమి చేయలే. దీంతో మళ్ళీ పని ఉంది. 1 minus sin స్క్వేర్ A కాజులో రాలి. ఇప్పుడు ఎట్లా రాస్తాం? మనకు ఒక ఫార్ములా ఉంది. sin స్క్వేర్ థీటా లేదంటే sin స్క్వేర్ A ప్లస్ కాస్ స్క్వేర్ A ఈక్వల్ టు 1. చెప్పా కదా ఐడెంటిటీ ఫార్ములా నుంచి కాస్ స్క్వేర్ A ఏమవుతుంది? 1 minus sin స్క్వేర్ A. ఇది కూడా మనం బాక్స్ చేసి చెప్పినాం ఫార్ములాస్ అని. సో కాస్ స్క్వేర్ A ఈక్వల్ ఏమవుతుంది? 1 minus sin స్క్వేర్ A. సో ఇక్కడ ఏమొచ్చింది? 1 minus sin స్క్వేర్ వచ్చింది. 1 minus sin స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు? కాస్ స్క్వేర్ A రాసేయచ్చు. సో దీని బదులు మళ్ళీ కాస్ స్క్వేర్ A రాసాం. ఎందుకు రాసాం కాస్ స్క్వేర్ A? కింద కాస్ A ఉంది, పని ఉంది, మనకు పని ఉంది కాబట్టి కింద కాస్ ఉంది కాబట్టి పైన దాంట్లో కాసులకు మార్చాం. సో 1 minus sin స్క్వేర్ A బదులు కాస్ స్క్వేర్ A రాసాం. ఎక్కడి నుంచి వచ్చింది? ఐడెంటిటీ ఫార్ములాస్ నుంచి సబ్ ఫార్ములా అది. సో కాస్ స్క్వేర్ A. సో కాస్ స్క్వేర్ A అంటే ఏమి? కాజ్ A ఇంటూ కాజ్ A కదా. A² అంటే ఏమి? A² అంటే A ఇంటూ A కదా. స్క్వేర్ అంటే 2 టర్మ్స్ సేమ్ టర్మ్స్ మల్టిప్లై చేసుకోవాలా 2 times. ఓకే, అదేవిధంగా కాస్ స్క్వేర్ అంటే కాజ్ A ఇంటూ కాజ్ A.
బై కింద ఏముంది కాజే అట్లే ఉంది, ఏం చేయలే, ఒక కాజే క్యాన్సిల్ చేసాం, ఎంత మిగిలిందంటే ఒక కాజే మిగిలింది అంతే. సో కాజే ఆన్సర్ ఈస్ కాజే, ఇది డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనము ప్రాబ్లం చేయాలా. 1 మార్క్ అయితే డైరెక్ట్గా వేసేయండి, 2 మార్క్స్ వస్తే మీరు సింప్లిఫై చేసి చేయండి. ఇవి రావాలంటే ఏం చేయాలా, ఫార్ములాస్ రావాలా. సీకెండ్ బదులు 1/cos పెట్టాం, tan బదులు sin బై కాస్ పెట్టాం, ఏం చేయాలి. ఇంకోటి ఆల్జిబ్రాయిక్ ఫార్ములాస్ వస్తాయి, ఏంటి ఇది ఇక్కడ వచ్చేలా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అది రావాలా. ఇంతకుముందు ప్రాబ్లంలో a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అది కూడా ఎక్స్పాన్షన్ కూడా రావాలా. ఇవన్నీ అంటే అన్నీ ముడిపడి ఉంటాయి, ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటే పోతుంటారా. ఓకే, సో ఆన్సర్ ఈజ్ సింపుల్. ఫస్ట్ మీరు వీడియో చూసేటప్పుడు ముందు మీ ఫోన్ను రొటేట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది రొటేట్ చేసుకోవడానికి. చూడండి, నేను చేస్తున్నాను చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది మీ ఫోన్, అండ్ మీ వీడియో కూడా రొటేట్ అవుతుంది. లేకుంటే మీ ఫోన్ పైన ఇక్కడ ఆటో రొటేట్ అని ఆప్షన్ ఉంటుంది, ఆ ఆటో రొటేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు నేను ఆటో రొటేట్ ఆప్షన్ ఉంది కదా, అది ఆన్లో ఉంది. ఇప్పుడు నేను ఆన్ చేశాను. ఇప్పుడు నేను ఇట్లా రొటేట్ చేస్తాను చూడండి. మళ్ళీ మీకు ముందు రావాలంటే ఇలా స్లాంట్గా పెట్టుకోండి ఫోన్. మీకు రొటేట్ అవ్వాలంటే స్లైడ్ హారిజాంటల్లో పెట్టుకొని అది ఆటోమేటిక్గా రొటేట్ అయిపోతుంది. ఎప్పుడంటే మీరు ఆటో రొటేట్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే. లేకపోతే మీకు ఇక్కడే కనిపిస్తుంది చూడండి సింబల్, దీని మీద క్లిక్ చేస్తే కూడా మీకు రొటేట్ అవుతుంది. ఓకేనా. సో కొంతమంది స్టూడెంట్స్కి వీడియో స్టాప్ చేసి కొంతమంది నోట్బుక్లో రాసుకొని అది మీకు కొంచెం ఇది డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అందుకనే మీరు వీడియోని జూమ్ చేసుకొని చూడండి. అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అదే సొల్యూషన్స్ నోట్బుక్లో రాసుకోండి. ఎలా అంటే చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని మీ చేతుల ద్వారానే ఈ థంబ్ అండ్ ఫస్ట్ ఫింగర్ ఇలా రొటేట్ చేసుకొని చూడండి. మీరు ఎంత రొటేట్ చేస్తే ఆ జూమ్ అంత పెరుగుతూ ఉంటుంది. చూడండి, మీకు క్లారిటీగా కనిపిస్తుంది. చూడండి, ఏం లేదండి, ఫస్ట్ ఈ 2 ఫింగర్స్ ఉంటాయి కదా, ఒకటి థంబ్, ఇంకొకటి ఫస్ట్ ఫింగర్. సో ఆ 2 మీరు ఇట్లా చిన్నగా పెద్దగా ఇట్లా చేస్తూ ఉంటే జూమ్ అవుతుంది వీడియో. ఇది మీకు ఈజీగా ఉంటుంది. మీరు ఈ వీడియో ప్లే అవుతా ఉంటే మీరు ఇక్కడ జూమ్ చేసుకొని చూడొచ్చు. జూమ్ చేసుకొని చూసి స్టాప్ చేసి వీడియోని ఒక నోట్బుక్లో రాసుకోండి. మీకు ఎందుకంటే మీకు స్టాప్ చేసి మామూలుగా ఇప్పుడు ఈ మామూలు వీడియో ఉంది, ఇట్లా స్టాప్ చేసి ఒక నోట్బుక్లో రాసుకొని ఇట్లా మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. సో అలా అవ్వకూడదని సింపుల్గా ఇట్లా చిన్నగా జూమ్ చేసి ఎంత కావాలో అంత జూమ్ చేసి రాసుకోండి నోట్బుక్లో. సరేనా. ఏవైతే సొల్యూషన్స్ ఆన్సర్స్ ఉంటాయో అది మీ నోట్బుక్లో కాపీ చేసుకోండి. ఓకేనా, సింపుల్ వే. సో ఇంకొకటి, చాలామందికి ఈవెన్ పిల్లలకి కూడా స్టూడెంట్స్కి కూడా ప్రీవియస్ వీడియోస్ కానీ మస్తాన్ 10th మ్యాథ్స్ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ కానీ, ఇంకా కొంతమంది నా మస్తాన్ 10th మ్యాథ్స్ని సబ్స్క్రైబ్ చేయటం రావటం లేదు చాలామందికి. ఈవెన్ స్టూడెంట్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయటం రావటం లేదు. సో అందుకని నేను ఈ వీడియోలో ఎలా సబ్స్క్రైబ్ చేయాలా, ఎలా ప్లేలిస్ట్ని చూడాలా, ఎలా పాత వీడియోస్ లేటెస్ట్ వీడియోస్ చూడాలా అని మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. సో ప్రీవియస్ వీడియోస్ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్తాన్ 10th మ్యాథ్స్ ఛానల్లో వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ హోమ్, వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్ అండ్ పోస్ట్, ఈ 5 ఆప్షన్స్ ఉన్నాయి.
సో వీడియోస్ అని కొట్టండి ఆప్షన్. సో ఇక్కడ ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీకు కనపడతాయి. చూడండి చాప్టర్ 8 ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నామెట్రీ 18 18th వీడియో. తర్వాత చాప్టర్ 2 నేషనలిజం ఇన్ ఇండియా 6th వీడియో. తర్వాత వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th ఈ వీడియో. తర్వాత ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నామెట్రీ 17th వీడియో. చాప్టర్ 2 నేషనలిజం ఇన్ ఇండియా 5th వీడియో. ఇలాగా మీకు ప్రీవియస్ వీడియోస్ కనిపిస్తాయి. సింపుల్గా నా ఛానల్ మస్తాన్ 10th మ్యాథ్స్ ఛానల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 5 ఆప్షన్స్ కనపడతాయి. ఈ 5 ఆప్షన్స్లో ఈ వీడియోస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ప్రీవియస్ వీడియో ఏమైనా ఉండగానే చూసుకోవచ్చు. ఓకేనా. ఇంకొకటి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. వీడియోస్లోనే 3 ఆప్షన్స్ ఉన్నాయి వీడియోస్ కింద. లేటెస్ట్, పాపులర్, ఓల్డెస్ట్. లేటెస్ట్ అంటే కొత్తగా వీడియోస్ వదిలితే అది లేటెస్ట్ అంటాం. ఇప్పుడు ఈ వీడియో 7 days ago, ఇది కూడా లేటెస్టే. ఇది కూడా 2 weeks ago వీడియో, ఇది కూడా లేటెస్టే. సో ఇలాగ కనిపిస్తూ ఉంటాయి. లేటెస్ట్ వీడియోస్ కనిపిస్తాయి. లేటెస్ట్ అంటే కొత్త వీడియోస్ అండి, అంతే. నెక్స్ట్ ఇంకా పక్కన ఆప్షన్ పాపులర్ అని ఉంటుంది. ఈ పాపులర్ అంటే ఏవైతే వీడియోస్ చాలా బాగా వైరల్ ఉంటాయో ఆ వీడియోస్ మీకు కనిపిస్తాయి. ఇప్పుడు పాపులర్ ఆప్షన్ కొట్టాను చూడండి, ఈ వీడియోస్ వచ్చాయి. పార్ట్ 4 2.4K వ్యూస్ వచ్చాయి. దీనికి టెట్ సంబంధించిన వీడియోని 2.4K వ్యూస్ వచ్చాయి. ఇలా తర్వాత ఇంట్రడక్షన్ టు నంబర్ సిస్టమ్ 1K. తర్వాత పార్ట్ 2 1K, పార్ట్ 5 864. అట్టా ఏవైతే చాలా బాగా వైరల్ అయి ఉంటాయో లేకపోతే చాలా బాగా వ్యూస్ వెళ్ళుంటాయో అది మీకు పాపులర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ సంబంధించిన వీడియోస్ ఉంటాయి. వైరల్ అయిన వీడియోస్ లేకపోతే బాగా వ్యూస్ వచ్చిన వీడియోస్ ఇలాగా. తర్వాత దాని పక్కన ఇంకో ఆప్షన్ కూడా ఉంది, ఓల్డెస్ట్. ఇక్కడ మీరు ఫస్ట్ వీడియో చూడాలనుకుంటే ఓల్డెస్ట్ అని ఆప్షన్ కొట్టండి. కొడితే ఇక్కడ మీకు కనిపిస్తాను కదా, ఇంట్రొడక్షన్ టు నంబర్ సిస్టమ్, ఇదే ఫస్ట్ వీడియో. ఓల్డెస్ట్ అని ఆప్షన్ కొట్టిన తర్వాత ఇక్కడ వీడియోస్ చూసుకోవచ్చు. ఫస్ట్ వీడియో, తర్వాత చాప్టర్ 1 రియన్ఎంఎస్, సెకండ్ వీడియో, తర్వాత థర్డ్ వీడియో, 4th వీడియో, 5th వీడియో. ఇలా ఓల్డెస్ట్ మీరు ఆప్షన్ కొట్టి మీరు పాత వీడియోస్ వస్తాయి. ఓకేనా. సో ఇట్లా స్క్రోల్ చేసుకొని చూడొచ్చు కింద. ఇంకొకటి ఇలా అండి, లేటెస్ట్, పాపులర్, ఓల్డెస్ట్, తర్వాత వీడియోస్ ఆప్షన్. ఏం లేదని సింపుల్ ఇది. ఇంకొకటి చాలామందికి సబ్స్క్రైబ్ చేసుకోవడం రావటం లేదు. ఈవెన్ స్టూడెంట్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం రావటం లేదు. అండ్ జనాలకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం రావటం లేదు. ఎలా చేయాలంటే ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్ అని ఉంటుంది. ఆ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి మస్తాన్ 10th మ్యాథ్స్ అని సెర్చ్ చేయాలి. చూడండి నేను కొట్టున్నాను, మస్తాన్ 10th మ్యాథ్స్. ఇక్కడ మీకు స్పేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం అవ్వదు లెటర్స్ టైప్ చేసేటప్పుడు. కానీ మీరు స్పెల్లింగ్ కరెక్ట్గా కొడితే ఆటోమేటిక్గా మా నాన్న ఛానల్ కనిపిస్తుంది. సో ఇలాగ మస్తాన్ 10th మ్యాథ్స్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి ఉంటుంది చూడండి, కింద చూడండి సర్చ్ సింబలే అది ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. చూడండి వచ్చేసింది ఫస్ట్ మస్తాన్ 10th మ్యాథ్స్. ఈ ఎల్లో ఐకాన్ ఉంటుంది. ఈ ఎల్లో ఐకాన్ ఉండేదే మా ఛానల్ మస్తాన్ 10th మ్యాథ్స్ అని. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి సబ్స్క్రైబర్ అని వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కౌంట్ పెరుగుతుంది. మేము వదిలిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే
లేటెస్ట్ వీడియో ఏమైనా కొత్త వీడియోస్ మేము వదులుతాం కదా, అది మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ఇక్కడ గంట సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. దాని కింద ఆల్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా మేము ఏవైతే వీడియోస్ వదులుతామో, కొత్త వీడియోస్ ఏవైతే వదులుతామో, లేకపోతే షార్ట్స్ వీడియోస్ వదులుతామో, ఇక్కడ మీకు డైరెక్ట్గా ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. పైన చూడండి, ఇక్కడ పైన నోటిఫికేషన్స్ వస్తుంది. మస్తాన్ 10 మ్యాథ్స్ కొత్త వీడియో వచ్చింది అని నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఆల్ సింబల్ మీద ట్యాప్ చేస్తే, లేకపోతే మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ వస్తాయి కానీ తెలీదు. మీరు అంటే మేము ఎప్పుడెప్పుడు వదులున్నాము వీడియోస్ అది తెలీదు. సో ఇలా ఆల్ మీద ట్యాప్ చేస్తే మేము ఎప్పుడైతే వీడియోస్ వదులుతామో యూట్యూబ్ ఛానల్లో మీకు అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. ఇది. ఇంకొకటి ప్లేలిస్ట్ విషయానికి వస్తే, సో మస్తాన్ 10 మ్యాథ్స్ ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు 5 ఆప్షన్స్ ఉంటాయి చూడండి బాగా. హోమ్, వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్, పోస్ట్. సో మీకు ప్లేలిస్ట్ కావాలంటే ప్లేలిస్ట్ మీద కొట్టండి. ప్లేలిస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటాయి, వరుసగా ఉంటాయి ప్లేలిస్ట్లో. మీకు ఏవైతే కావాలో, ఫర్ సపోజ్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. చూడండి, చాప్టర్ 2 నేషనలిజం ఇన్ ఇండియా ఉంటుంది. ఏ మీద క్లిక్ చేయండి. చూడండి, వరుసగా వస్తాయి వీడియోస్. హిస్టరీ సంబంధించిన వీడియోసే వస్తాయి అంతే. నెక్స్ట్ చాప్టర్ 8 ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నామెట్రీ కావాలా, చూడండి దాని కింద ఉంది, క్లిక్ చేయండి. చూడండి వరుసగా ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో అని వరుసగా ఉంటాయి వీడియోస్. తర్వాత రియల్ నంబర్స్, దాని మీద క్లిక్ చేయండి. రియల్ నెంబర్స్ కావాలంటే రియల్ నెంబర్స్ చూడండి, ట్రిగ్నామెట్రీ కావాలంటే ట్రిగ్నామెట్రీ వీడియోస్ చూడండి. రియల్ నెంబర్స్ వీడియో చూడండి, ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, ఫోర్త్ వీడియో, ఇలా ఉంటుంది. ఏం లేదండి, ప్లేలిస్ట్ అంటే సీరియల్ వైజ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ట్రిగ్నామెట్రీ అనుకోండి, ట్రిగ్నామెట్రీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి వీడియోస్ వరుసగా ఉంటాయి. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో టాపిక్ వైజ్గా ఉంటాయి. అదంతా ట్రిగ్నామెట్రీ సంబంధించిన వీడియోస్. సో అవన్నీ ఒక ప్లేలిస్ట్ లాగా తయారు చేసి మేము ఇక్కడ పెట్టుంటాం. అక్కడ చూడండి మీరు ట్రిగ్నామెట్రీ వీడియోస్ సీరియల్ వైజ్గా ఉంటాయి. మీకు కన్ఫ్యూజ్ కాకుండా సీరియల్ వైజ్గా ఉంటాయి. చూడండి, ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నామెట్రీలో చూడండి, ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, ఫోర్త్ వీడియో, ఫిఫ్త్, ఇలాగా సీరియల్ వైజ్గా ఉంటాయి, టాపిక్ వైజ్గా ఉంటాయి. జస్ట్ ట్రిగ్నామెట్రీకి సంబంధించినే అంతే. ఇంకా టెట్ వీడియోస్, ఇక్కడ చూడండి, మీరు ప్రభుత్వ టీచర్నా, ఇట్లా మీరు ప్రభుత్వ టీచర్, ఈ ప్లేలిస్ట్ కూడా క్లిక్ చేస్తే వీడియోస్ కనిపిస్తాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, ఇలా సీరియల్ వైజ్గా కనిపిస్తాయి. ఇది ప్లేలిస్ట్ అంటాం. ప్లేలిస్ట్ ఎందుకంటే మీకు వీడియోస్ చూడడానికి ఈజీగా ఉంటాయి, అందుకనే. లేకపోతే మీకు ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, youtube.com ప్లేలిస్ట్ అండ్ 3 more లింక్స్ అని ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి, టెట్, ట్రిగ్నామెట్రీ, హిస్టరీ, రియల్ నెంబర్స్. లేకపోతే ఇక్కడ ఉంది చూడండి, డిస్క్రిప్షన్, హాయ్ ఆల్ అని ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ లింక్స్ అని ఉంటాయి. మీకు ఎక్కడైనా చూసుకోవచ్చు ప్లేలిస్ట్. జస్ట్ ఇక్కడ ప్లేలిస్ట్ చూడడానికి చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ youtube.com అని ఇక్కడ ఉంది, తర్వాత డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి. తర్వాత మేము వీడియోస్ చేసేటప్పుడు ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వీడియోస్ కూడా లింక్ పెడతాం. తర్వాత ప్లేలిస్ట్ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాం. అది మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్
అండ్ సబ్స్క్రైబ్ టు మస్తాన్ 10th మ్యాథ్స్. ఇంకా మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ ఎలా చేయాలో, వీడియోస్ ఎలా చూడాలో. ఇంకొకటి మెయిన్ పాయింట్, రొటేట్ అయిపోయిన తర్వాత చూడండి, ఫోన్ రొటేట్ చేసిన తర్వాత మీరు క్వాలిటీ వీడియో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేసి క్వాలిటీ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి 144p అంటే చాలా లో క్వాలిటీ, 360p అంటే ఇది కూడా లో క్వాలిటీ, 720p అంటే బాగా వీడియో బాగా క్వాలిటీ ఉంటుంది, పర్లేదు అంటే. ఇంకా 1080p అంటే చాలా క్లారిటీగా ఉంటుంది వీడియో. సో దాని మీద క్లిక్ చేసి వీడియో అప్లై అయిపోతుంది, 1080p క్వాలిటీ రేషియో అప్లై అయిపోతుంది వీడియో. సరేనా? సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మస్తాన్ 10th మ్యాథ్స్ని. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఉంది, ప్లీజ్ కంటిన్యూ చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఉంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కంటిన్యూ చూడండి. 4th one, 1 + tan square a by 1 + cot square a equal to ఆప్షన్ ఏ secant square a, ఆప్షన్ బి -1, ఆప్షన్ సి cot square a, ఆప్షన్ డి tan square a. చూద్దాం. సో సొల్యూషన్ 1 + tan square a by 1 + cot square a రాశాను, దట్ ఈక్వల్ టు 1 + tan square ఇది ఇట్లా పెట్టినాం, ఏం చేయలే, బై 1 + cot అంటే ఏమో 1/tan, అంతేనా? ఇంతకుముందు ఫార్ములా చెప్పాం, cot అంటే 1/tan. సో cot square అంటే 1/tan square, అంతే. cot cube అంటే 1/tan cube, ఎంత పవర్ ఉంటే అంత. cot కనబడితే 1/tan రాయాలి అని గుర్తుకు రావాలి మీకు. సో cot కనబడింది 1/tan రాసాం, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాం. సో 1/tan square a. ఓకే, ఏ మార్పులు చేయలే, cot స్క్వేర్ని 1/tan square రాసాం, cot అంటే 1/tan కాబట్టి. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి ఫ్రాక్షన్ కింద బై 1 ఉన్నట్టు లెక్క. మీకు అర్థమైతే రాశాను, అయితే ఇక్కడ మీరు రాయాల్సిన అవసరం అయితే లేదు, అర్థమైపోతే రాయాల్సిన అవసరం లేదు, నేను ఊరికే రాసాను మీకు. సో 1 + tan square ఇది ఇట్లే ఉంది, బై కింద వీడి వరకు సపరేట్ చేస్తాం, 1 + 1/tan square, 1కు tan squareకు ఎల్సిఎం tan square a తెలిసిన విషయమే, tan square a × 1, tan square a + 1 × 1 1. సో కామన్ ఫ్యాక్టర్స్ మనకి ఏం లేనప్పుడు డైరెక్ట్ చేస్తాం, ఏమని కింద అట్లే వేసేసాం, ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది, అంతే. tan square a × 1, tan square a + 1 × 1 1. ఏం చేయలేదు, ఇది ఇట్లే ఉంది, ఇది ఇట్లే ఉంది, పైన అట్లే ఉంది, కింద కొద్దిగా మనం ఎల్సిఎం తీసుకున్నాం, అంతే. సో 1 + tan square a ఇది ఇట్లా ఉంది, ఈ పెద్ద బై వల్ల ఈ బైని ఇంటుగా మారుస్తున్నాం, ఈ బై ఇంటుగా మారితే కింద ఉండేటువంటి ఈ ఫ్రాక్షన్ తలకిందులు చేయాలి, తలకింద పైన కింద ఉండేది పైకి, పైన ఉండేది కిందికి చేయాలి. ఈ బైను ఇంటుగా మార్చినప్పుడు కింద ఉండే ఫ్రాక్షన్ తలకిందులు చేయాలి, ఇది పైకి వెళ్తుంది, ఇది పైకి, ఇది కిందికి. సో ఇది పైకి వెళ్తుంది tan square a, ఇది కింది ఉంటుంది, అదొక్కరు గుర్తుపెట్టుకోండి. సపోజ్ కింద 3/5 ఉందనుకోండి, సపోజ్ కింద 3/5 అనుకోండి, దీన్ని ఇంటుగా మార్చినప్పుడు ఏమవుతుంది, 5/3 అవుతుంది. 5/3 అంటే కింద ఉండేది పైకి వెళ్తుంది, పైన ఉండేది కిందికి వస్తుంది. ఇది ఆపరేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇంటుగా మార్చాను, కింద ఉండే ఫ్రాక్షన్ తల కింద లేకపోతుంది, అంటే tan square a పైకి వెళ్తుంది, ఇది కిందికి వెళ్తుంది. ఏడవ రాసేటప్పుడు ఏం చేశాను, tan square a + 1 బదులు 1 + tan square రాశాను, ఇది ముందు రాసి తర్వాత రాశాను. a + b అన్నా b + a ఒకటే కదండి, 2 + 3 అన్నా 3 + 2 అన్నా ఒకటే, అడిషన్లో ఆర్డర్ మార్చుకోవచ్చు. సో 1 ముందు రాశాను, tan square తర్వాత 1 + tan square. ఎందుకు రాశానట, ఇది ఆల్రెడీ 1 + tan square a ఉంది, ఇక్కడ 1 + tan square ఉంది, సేమ్ టర్మ్స్ ఉన్నాయి, ఇంటులో ఉన్నాయి కాబట్టి ఇక మధ్యలో ఇది క్యాన్సిల్. ఓకే, ఈ రెండు క్యాన్సిల్, ఎంత మిగిలింది, tan square a మిగిలింది, tan square a. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేయాలి. సో tan square is the right option. ఓకే, సో కొంతమంది మళ్ళా ప్రాక్టీస్ అయినప్పుడు ఏం చేస్తారు, కాట్గా రాసేసి కాట్కు ట్యాన్గా రాస్తే మళ్ళీ మొదటికి వస్తాం సమస్య, అంతేనా? ట్యాన్ కాట్గా రాసేసాను అనుకో, అంటే ట్యాన్ బదులు 1/cot, కాట్ బదులు 1/tan రాస్తే మళ్ళీ ట్యాన్లు కాట్ రెండు కనబడతాయి.
మనం మార్చాం కూడా అన్నీ ఒకే దాంట్లో. ఇప్పుడు అన్ని ట్యాన్లోకి వచ్చేస్తే ట్యాన్ అయిపోయింది. చూడు, ట్యాన్ అట్టే పెట్టుకున్నాం, కాట్ మార్చుకున్నాం. ఓకే, మార్చుకుని చేస్తే మనకి ఏమైపోయింది, ఈజీ అయిపోయింది ప్రాబ్లం. ఓకే, సో ఇవి రావాలంటే ట్రిగ్నామెట్రీ ఖచ్చితంగా నీకు చెప్పాను ఇంతకుముందు వీడియోస్, ప్రాక్టీస్ చేయాలా, ఫార్ములాస్ రావాలా, ఐడియాస్ రావాలా. ఐడియాస్ రావాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు ప్రాక్టీస్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ట్రిగ్నామెట్రీ అనేది ఒకప్పుడు 10th క్లాస్లో చాలా ఎక్కువ ఉంది సిలబస్, చాలా ఎక్కువ సిలబస్. ఇంకా హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ కింద వస్తుంది. ఒకప్పుడు హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీని నెక్స్ట్ చాప్టర్ అదే, బిల్డింగ్ హైట్ కొనుక్కోవడము అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చదవలేక, చేయలేక, అర్థం కాక జనాలు బైపీసీకి వెళ్ళిపోయారు ఇంటర్మీడియట్లో. 10th మాకు వద్దునా ఈ ట్రిగ్నామెట్రీ, మా వల్ల కాదు అని. మీ అదృష్టం ఏంటంటే ఇప్పుడున్న 10th క్లాస్ ట్రిగ్నామెట్రీ చూస్తే చాలా చాలా తక్కువ, సింపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, తక్కువ ఇచ్చాడు. కాబట్టి ఒక రకంగా మీ అదృష్టం. బాగా ప్రాక్టీస్ చేయండి, ఈజీ అయిపోతుంది. మేము చదివే రోజుల్లో మేము 89, 91 ఇంటర్మీడియట్, 91 పాస్ అవుట్. అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు మ్యాథ్స్ పరంగా 5 టెక్స్ట్ బుక్లు, 5 టెక్స్ట్ బుక్ల్లో ట్రిగ్నామెట్రీకి ఎన్ని తెలుసా, 2 టెక్స్ట్ బుక్లు ఉంటాయి. 2 టెక్స్ట్ బుక్లు. మా బ్యాచ్లో అడగండి, మీ యొక్క నా తల్లి కానీ తండ్రి కానీ మీ గురువులు ఎవరైనా ఉన్నా వాళ్ళు అడిగి చూడండి. 91 బ్యాచ్ మాది, పాస్డ్ అవుట్ 89 to 91. ట్రిగ్నామెట్రీకి మాత్రమే 2 టెక్స్ట్ బుక్ ఉండే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. భయపడి తీసుకునే వాళ్ళు కాదు, అందరూ బైపీసీకి వెళ్ళిపోవాలి, సిఈసీకి వెళ్ళిపోవాలి. అంతటి కష్టమైన టాపిక్ ట్రిగ్నామెట్రీ. ఇప్పుడు మీరు నిజంగా ఫాలో కండి, పక్కన మీరు నోట్బుక్ పెట్టుకొని నీట్గా రాసుకుంటూ ఫాలో కండి. డౌట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్లో చేయండి, నేను చెప్పేదాన్ని నెక్స్ట్ క్లాస్ కంటే దాన్ని క్లారిఫై చేస్తాను. ఓకే, కాబట్టి భయపడద్దండి, చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ నా వీడియో ఫాలో అయిపోండి అంతే. వీడియో ఫాలో అయిపోండి, భయం అనేది మీకు 100% వెళ్ళిపోతుంది. అందుకే చెప్పాను, మన మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టిందే మ్యాథ్స్ ఫోబియా నుండి బయటపడడానికే. దానికోసం ఇది పెట్టినాము. అదేవిధంగా సైడ్ బై సైడ్ మనం సోషల్ స్టడీస్ ఇస్తున్నాము. అందుకే దయచేసి మీరు సబ్స్క్రైబ్స్ అనేది ఇంకా పెంచాలా. నేను చెప్పాను, మీకు ఒక హామీ ఇచ్చాను, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కూడా స్టార్ట్ చేస్తాను మీ ప్రోత్సాహం ఇస్తే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో సబ్స్క్రైబ్, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఆల్.